ఒక ఊర్లో శంకరయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి పూర్తిగా బట్టతల, ఎండలో మెరుస్తూ ఉండేది. అతని కొడుకు గణేష్ చెప్పింది వింటాడు, కానీ ఒట్టి తింగరోడు. ఒకరోజు మధ్యాహ్నం శంకరయ్య ఎండలో కూర్చొని పనిచేస్తూ ఉన్నాడు. అంతలో ఒక దోమ వచ్చి అతని తలని కుడుతూ ఉంది. శంకరయ్యకు విసుగెత్తి గణేష్ని పిలిచి, ఒరేయ్, ఈ దోమని తరిమేరా అంటాడు. గణేష్ హీరోలాగా పోస్ కొడుతూ, దాని సంగతి నేను చూసుకుంటాలే నాన్న అంటాడు. ఆ దోమ మళ్ళీ వచ్చి సరిగ్గా శంకరయ్య తల మీద కూర్చుంది. గణేష్ అటు ఇటు చూశాడు. ఒక పెద్ద సుత్తి కనిపించింది. దీంతో కొడితే దోమ టక్కున చస్తుంది అని ఊహించుకుంటాడు. సుత్తిని తీసుకొని పైకి లేపుతాడు. శంకరయ్యకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే టప్ మని కొడతాడు. దోమ దెబ్బకు చస్తుంది. శంకరయ్య గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. అది విని ఊర్లో వాళ్ళు, ఒరేయ్ పిచ్చోడా, దోమ కోసం తల పగలగొడతారా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. దానికి గణేష్ సీరియస్ గా, దోమ చచ్చింది, పని అయిపోయింది అంటాడు. కొద్దిసేపటికి శంకరయ్య లేచి, ఒరేయ్, దోమని సుత్తితో కొడతారా ఎవరైనా అంటాడు. గణేష్ అమాయకంగా, దోమ మిస్ అవ్వద్దు అని అలా చేశానాన్న అంటాడు. అంతలో ఇంకో దోమ వచ్చి గణేష్ ముక్కు పైన వాలుతుంది. గణేష్ మళ్ళీ సుత్తిని ఎత్తాడు. అది చూసి అందరూ ఆగురా నాయనా అని అరుస్తారు. శంకరయ్య ఒక్కసారిగా లేచి సుత్తి తీసుకొని, తింగరోడా, దాంతో కొడితే దోమ కాదురా, నువ్వే పోతావు అంటాడు. వారి తింగరితనం చూసి అందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ తింగరి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.